మంచిర్యాలలోని కేతన్పల్లిలో బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పుట్టమధుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బాల్కసుమన్ ఇంటికి వెళ్లనున్నారు. ఇటీవల మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి కేసులో సుమన్ జైలుకు వెళ్లారు. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ జరిగిన ఉద్రిక్త నేపథ్యంలో బాల్కసుమన్ అరెస్ట్ అయ్యారు. అనంతరం మంచిర్యాల కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇక కేతన్పల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో బీఆర్ఎస్ నుంచి బొమ్మ భీమయ్య గౌడ్ కౌన్సిలర్ గా గెలుపొందారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ క్యాంప్ లో ఉన్నారు. ఆయన నివాసానికి సింగరేణి సెక్యూరిటీ అండ్ పర్సనల్ కంట్రోల్ అధికారులు వెళ్లారు. భూమయ్య గౌడ్ భార్య ఆయన కూతురును భయభ్రాంతులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో భూమయ్య గౌడ్ టెంట్ హౌస్ సామాగ్రి పెట్టుకున్నారు. వీటిని వెంటనే తీసేయాలంటూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. శ్రీజ, ఇటు మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అరాచక పర్వం కొనసాగిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా పలువురు నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి సర్కారు ఇప్పుడు కౌన్సిలర్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో ఇటు కేతనపల్లిలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బొమ్మ భీమయ్య గౌడ్ పార్టీ క్యాంప్ లో ఉండగా ఆయన లేని సమయం చూసి సింగరేణి సెక్యూరిటీ అధికారులు ఆయన ఇంటిపై వెతుకుపడ్డారు. గత కొన్నేళ్లుగా అక్కడ టెంట్ హౌస్ సామాగ్రి పెట్టుకుని ఖాళీ స్థలంలో టెంట్ హౌస్ నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు ఖాళీ స్థలాన్ని ఆక్రమణగా పేర్కొంటూ అందులోని వస్తువులను చిందరవందరగా పడేశారు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పిల్లలు అని చూడకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ ఆరబోసినటువంటి వడ్ల కుప్పలను కూడా తీసేయాలని, లేదంటే జప్తు చేస్తామని, టెంట్ హౌస్ సామాన్లు కూడా తీసుకొని వెళ్తామంటూ అధికారులు హుకుం జారీ చేశారు. కౌన్సిలర్ భార్య విజయ అధికారులను బ్రతిమలాడినా కూడా వారు కనికరించలేదు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మంత్రి వివేక్ ఒత్తిడితో అధికారులు ఇలా చేస్తున్నారనేటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల ప్రవర్తనతోటి భయపడిపోయినటువంటి కౌన్సిలర్ భీమయ్య గౌడ్ భార్య ఏడుస్తూ తన భర్త లేడు, ఇప్పటికిప్పటి సామాగ్రి తీసేందుకు ఎవరు లేరట్టు బతిమిలాడినా కూడా వినిపించుకోకుండా ఆమె అరుపులు ఏడుపులు విని స్థానికులు గుమిగూడడంతో రేపటిలోపు సామాగ్రికి అంతా తీసేయాలంటూ లేని పక్షంలో మొత్తం తీసుకెళ్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ స్థలంలో ఆరబోసినటువంటి వడ్ల కుప్పను సైతం తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. ఇంటికి కొద్ది దూరంలో ఇది సింగరేణి స్థలం అంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. తన భర్త కౌన్సిలర్ గా కాగానే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారనేటువంటి తన భార్య విజయ ఆరోపించారు. ఇక్కడికి చేరుకున్నటువంటి జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటూ సింగరేణి అధికారులను ప్రశ్నించగా సింగరేణి స్థలాన్ని ఆక్రమించారని, స్వాధీనం చేసుకున్నామంటూ చెప్పారు. అయితే ఎప్పుడు ఆక్రమించారు, దానికి సంబంధించిన వివరాలు చెప్పన్నట్టు ప్రశ్నించడంతో అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనేటువంటి చూడకుండా దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదని స్థానికులు ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి టీబీజీ కేసు గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ వెంటనే కౌన్సిలర్ భార్యకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. విజయ ఫోన్ లో మాట్లాడుతూ తన భర్త ఇంట్లో లేరని, నేను ఒక్కదాన్నే ఉన్నానంటూ, సామాన్లన్నీ పడేశారు, నాకు భయంగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మరి దీనిపై స్పందించినటువంటి కొప్పుల ఈశ్వర్ తామంతా అండగా ఉన్నామని, పార్టీ అండగా ఉంటుందంటూ రేపు స్వయంగా కేతన్పల్లి వచ్చి ఇటు కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. పుట్టమధుతో పాటు టీబీజీ కేసు నాయకులతో కలిసి ఆయన ఈ రోజు ఇక్కడ మా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఇక్కడ కేతనపల్లికి రానున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు పతాక స్థాయికి చేరిందని చెప్పవచ్చు. మరి చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో. మరి ఈ రోజు ఈ సమావేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి అధికార పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మధ్య ఈ పోరు ఏ స్థాయికి వెళ్తుంది అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. శ్రీజ, నరేష్, బాల్కసుమన్ 14 రోజుల రిమాండ్ తర్వాత విడుదలవుతారంటారా? బెయిల్ పిటిషన్ కోసం ఇప్పటికే మంచిర్యాల మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు కూడా చేశారు. మరి దానికి సంబంధించి కార్యాచరణ కూడా కొనసాగుతుంది. మరి ఈ రోజు సెలవు, రేపు 2 రోజులు సెలవు ఉండడంతో కోర్టుకు దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమి ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. అయితే బెయిల్ పిటిషన్ ఇక్కడ స్థానిక జిల్లా కోర్టులో కాకపోతే అటు హైకోర్టు కూడా వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇటు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తున్నారు. మొత్తంగా 2-3 రోజుల్లో బాల్కసుమన్కు బెయిల్ వస్తే బెయిల్ నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పరిస్థితి ఏంటంటారు? అయితే ప్రస్తుతం ఏదైతే మెజారిటీ స్థానాలు మొత్తం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 22
కౌన్సిలర్ స్థానాలకు గాను మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ సిపిఐ కూటమి సాధించుకుంది. అయితే కోరం ఉన్నా కూడా మొన్నటి జరిగినటువంటి మొదటిసారి చైర్మన్ ఎన్నిక సంబంధించినటువంటి ప్రక్రియలో కూడా దాన్ని వాయిదా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇటు తక్కువ స్థానాలు ఏడు స్థానాలు సాధించి దానికి మెజారిటీ లేకున్నా కూడా వీళ్ళను కౌన్సిలర్ను కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే పీఠం దక్కదన్నటువంటి భయంతోనే దాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నించారు. చివరికి రెండో రోజు కూడా వెళ్తున్నటువంటి కౌన్సిల్ హాల్ కు వెళ్తున్నటువంటి కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ నాయకులను కూడా వారు అడ్డుకుని దాన్ని జాప్యం చేసి వాళ్ళని భయభ్రాంతకు గురి చేసి కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు కూడా చేసింది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి ఆందోళనల నేపథ్యంలోనే లాఠీ చార్జ్ వంటి ఘటనలు కూడా జరిగాయి. మరి ఆ క్రమంలో ఇటు కౌన్సిల్ హాల్లో ఉన్నటువంటి ఈ క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు సిపిఐ కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా ప్రవర్తించారు. మరి ఈ క్రమంలో ఇటు దాన్ని తమకు రక్షణ లేదంటూ మంత్రి సమక్షంలో అసభ్య ప్రవర్తించడం పట్ల మహిళా కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యారు. మరి ఈ క్రమంలో ఇటు దీన్ని తిరిగి మళ్ళీ వాయిదా వేసేందుకు కూడా కోరం ఉన్నా కూడా వాయిదా వేయకుండా కాంగ్రెస్ పార్టీ తమకు పీఠం దక్కదన్నటువంటి ఉద్దేశంతో దాన్ని వాయిదా వేసేందుకు మంత్రి ఇటు ఎంపీ ప్రయత్నించారు. దానికి సంబంధించి కోరం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోరం ఉంటే కంపల్సరీ ఖచ్చితంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించినా కూడా స్థానికంగా ఉన్న ప్రత్యేక అధికారి కూడా మంత్రి ఆదేశాలతోటి జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ప్రత్యేక అధికారి మంత్రి ఆదేశాలతో దానికి ఇతరత్ర కారణాలు చూపిస్తూ వాయిదా వేశారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికీ ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. మరి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మరి ఏ రోజు నిర్వహిస్తారని బట్టి వారి ఆదేశాల మేరకు తగిన తేదీ నిర్ణయిస్తూ దాని ప్రకారం మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ఈ సంబంధించి బీఆర్ఎస్ సిపిఐ కూటమి సంబంధించిన కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. అయితే వీరిని కుటుంబ సభ్యులు ఆ క్రమంలో భాగంగా కాంగ్రెస్ కు మద్దతు తెలపాలంటూ ఆ క్రమంలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఉన్నటువంటి కౌన్సిలర్ కుటుంబ సభ్యులను ప్రలోభాలకు ఒత్తిడికి గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఫోన్ల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కోరం లేకున్నా కూడా మెజారిటీ స్థానాలు ఎక్కువ ఉన్నటువంటి బీఆర్ఎస్ కాదని తమ కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బెదిరింపులకు పాల్పడడం, ఇటు ఒక దుశ్చర్యకు ఒక దుశ్శాసన పర్వానికి తెరలేకపోవడం కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి చూడాలి ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశం ఏ తేదీ నిర్ణయిస్తుంది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానికంగా అధికారులు ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నరేష్, మరి ఈ అధికారుల తీరుపై పోలీసులు ఫిర్యాదు చేయలేదా? ఈ అధికారుల తీరుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే మహిళా కౌన్సిలర్లు ఏదైతే కౌన్సిల్ హాల్లో తమపై జరిగినటువంటి దాడితో పాటు అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఇక్కడ స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆ రోజు వెళ్ళినా కూడా పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. అయితే మంత్రి ఎంపీ ఆదేశాలతోటే ఇటు పోలీసులు కూడా వీరు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ వారికే వత్తాసు పలుకుతున్నటువంటి క్రమంలోనే ఇటు వారు కన్నీటి పర్యంతమై తీవ్ర ఆవేదనతోటి అటు మనస్తాపం చెందినటువంటి క్రమంలో తమకు పార్టీ అండగా ఉంటుందన్నట్టు పార్టీ నేతలు భరోసా కల్పించారు. ఈ క్రమంలో మళ్ళీ తిరిగి ఏ ఘటనకు పాల్పడతారన్నటువంటి ఉద్దేశంతో భయభ్రాంతులకు గురై వారు క్యాంపుకు తరలి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కు దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మహిళా కౌన్సిలర్ దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే మద్యం సేవించి అక్కడ కౌన్సిల్ హాల్లో ప్రవేశించినటువంటి కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనితో పాటు ఇక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ పైన కూడా వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి మహిళా కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, మరి వీరిపై మహిళల కౌన్సిలర్లకు న్యాయం జరుగుతుందా, వారిపై కేసులు నమోదు చేస్తారా లేదా అనేది ఇంకా ఎలాంటి ఉత్కంఠ పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. శ్రీజ. ఓకే నరేష్, ఇవాళ ఏమైనా ఉద్రిక్తులు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? అది ఇంతకు ముందు జరిగినటువంటి వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఇంతకు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇటు ముందస్తుగా ఇక్కడ కార్యకర్తలు గుమిగూడకుండా ఇక్కడ భారీ బలగాలను కూడా మోహరించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్ల కుటుంబాల సభ్యులపై ఒత్తిడి చేయడంతో పాటు భయభ్రాంతులకు గురి చేయడం, ఇటు కక్ష సాధింపు చర్యల భాగంగా ఇలాంటి సింగరేణి సెక్యూరిటీ అధికారులతోటి ఇళ్ల వద్ద ఇటు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పేసి ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ క్రమంలో కొన్ని ఘటనలు కూడా జరిగే అవకాశం ఉందన్నట్టుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా భారీ బలగాలను కూడా మోహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అటువంటి అవకాశాలు ఏదైనా ఉన్నట్టు క్రమంలో మళ్ళీ మొన్నటి జరిగినట్టు లాఠీ చార్జ్ పరిస్థితులు పునరావృతం అవుతాయని చెప్పేసి
ఇక్కడ ఆందోళన చెందినటువంటి పరిస్థితులు, కేతనపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.